మీకు తెలుసా? పోలీసులు ఏ చట్టాన్ని ఆధారంగా చేసుకొని ఎఫ్ఐఆర్‌ను నమోదు చేస్తారో? అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఎఫ్ఐఆర్ అనగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ప్రథమ సమాచార నివేదిక. ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు. ఇక్కడ ప్రమాదం అనగా యాక్సిడెంట్ మాత్రమే కాదు. దొంగతనం, హత్య, రేప్, కిడ్నాప్, దోపిడీ, తీవ్రమైన దాడి, సైబర్ మోసాలు, ఇలా మరెన్నో. ఏదైనా కావచ్చు. ఇలా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు విక్టిమ్స్ అనగా బాధితులు వచ్చి పోలీసులకు మొదటిగా ఇచ్చే సమాచారాన్ని ఎఫ్ఐఆర్ అని అంటారు. పోలీసులు ఏ చట్టం ప్రకారము ఎఫ్ఐఆర్‌ను నమోదు చేస్తారు? ప్రస్తుత భారతదేశంలో పోలీసులు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ 2023ని ఆధారంగా చేసుకొని ఎఫ్ఐఆర్‌ను నమోదు చేస్తారు. బిఎన్ఎస్ఎస్ అనగా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత. దీనిని తెలుగులో భారతీయ పౌర రక్షణ చట్టం అని అంటారు. ఇది 1 జూలై 2024 నుండి అమల్లోకి వచ్చింది. ఈ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అండర్ సెక్షన్ 173 ప్రకారమే పోలీసులు ఎఫ్ఐఆర్‌ను నమోదు చేస్తారు. మరి 1 జూలై 2024 కంటే ముందు పోలీసులు ఏ చట్టాన్ని ఆధారంగా చేసుకొని ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసేవారు? మీ సమాధానాన్ని కమెంట్ బాక్స్‌లో రాయండి.